ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన 100వ అంతరిక్ష ప్రయోగం విజయవంతమైందని ఆ సంస్థ చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. దేశంలో నూతన సాంకేతికతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలలో త్వరలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి పి నారాయణ సూచించారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వార్తల వివరాలు: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన 100వ అంతరిక్ష ప్రయోగం విజయవంతమైందని ఆ సంస్థ చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. ప్రయోగం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిఎస్ఎల్వి F-15 రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ 100వ ప్రయోగం ఇస్రోకు ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలుపుతూ, Extremely happy to announce from the spaceport of ISRO that the first launch of this year 2025 has been successfully accomplished, with GSLV F-15 launch vehicle precisely injecting the navigation satellite NVS-02 in the required intended orbit. This mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. Over these 100 launches, we have lifted 548 satellites to orbit, including 433 foreign satellites. దేశంలో నూతన సాంకేతికతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇస్రో నిర్వహించిన జిఎస్ఎల్వి F-15 అంతరిక్ష ప్రయోగం విజయవంతం కావడం పట్ల భారతీయుడిగా గర్విస్తున్నానని చెప్పారు. సాంకేతికత వల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఇవాళ జరుగుతున్నాయి. అది వ్యవసాయ రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ సాంకేతిక సారంగా వ్యక్తుల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అయితే అనేక దశాబ్దాల పాటు మన దేశంలో సాంకేతికతను విస్మరిస్తే ఇవాళ విద్య, వైజ్ఞానం, సాంకేతిక మీద ప్రత్యేకమైన దృష్టి సారించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల అనేక విజయాల్ని మనం సాధించడం చూస్తున్నాం వారి నాయకత్వంలో. దేశం అది మంగళయానం కావచ్చు, చంద్రయాన్ కావచ్చు, ఇవాళ ప్రపంచంలోనే ఈ సాంకేతికను అందిపుచ్చుకొని ముందుకు పోతున్న దేశాల్లో భారతదేశం కూడా మొదటి 3 దేశాల్లో ఉండడం దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. రాష్ట్రంలోని విద్యాసంస్థలలో త్వరలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నో బ్యాగ్ డే నిర్వహణకు సంబంధించి విద్యార్థులకు కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు అపార్ ఐడిని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపై ఉపాధ్యాయులు, సంఘాల నుండి అభిప్రాయాలను సేకరించాలని లోకేష్ సూచించారు. పట్టణ స్థానిక సంస్థలు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ సూచించారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్ల సంఘం డైరీని మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ స్థానిక సంస్థల నుంచి ప్రజలకు సేవలు అందేలా సులభతరం చేశామని, వాటిని సమర్థవంతంగా అమలు చేయవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. భవనాలు, లేఅవుట్ల అనుమతులు ఆయా నగరపాలక సంస్థలకు ఇస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలో 20 సూత్రాల అమలు తీరుపై చైర్మన్ లంకా దినకర్ ఈరోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దీనిపై మరిన్ని వివరాలను అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్ ఫోన్ ఇన్ లైవ్ ద్వారా అందజేస్తారు. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించేందుకు ఏర్పాటు చేసిన 20 సూత్రాల అమలు తీరుపై చైర్మన్ లంకా దినకర్ ఈరోజు అనంతపురం జిల్లాలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి సూర్యఘర్, జాతీయ గోకుల్ మిషన్ పాల ఉత్పాదకత, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకాల అమలు, వాటి ఫలితాల గురించి అధికారులతో ఆయన చర్చించారు. కార్యక్రమంలో భాగంగా చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 సూత్రాల అమలు ఏర్పాటు చేశారని, ఈ సూత్రాల పనితీరు, వాటి అమలు, అందులో ఉన్నటువంటి సమస్యలను చర్చించడానికి తాను జిల్లాకు రావడం జరిగిందని తెలిపారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1వ తేదీన పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీతో పాటు సామూహిక గృహప్రవేశాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో పథకం ఆడపిల్లల లింగ నిష్పత్తిని పెంచడంతో పాటు బాలికా విద్యను ప్రోత్సహిస్తుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు బి సురేష్ తెలిపారు. నెల్లూరులో నిన్న ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పథకం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నెల్లూరు పట్టణంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. యాచక వృత్తిలో జీవిస్తున్న బాలికలను గుర్తించి వారిని పాఠశాలలో చేర్చేలా చర్యలను తీసుకుంటున్నామని వివరించారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిన్న సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో దివ్యాంగుల కోసం 200 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో క్రీడా మైదానాన్ని నిర్మించనున్నామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు వృద్ధుల పింఛన్ను 3,000 రూపాయల నుండి ఒకేసారి 6,000 రూపాయలకు పెంచినట్లు మంత్రి వివరించారు. తుపానులు సంభవించినప్పుడు విమానాశ్రయాల్లో తీసుకోవాల్సిన అత్యవసర సహాయక చర్యలపై విశాఖపట్నం విమానాశ్రయంలో ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు విమానాశ్రయ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఆర్ఎఫ్, వైద్య, పోలీస్, అగ్నిమాపక విమానాశ్రయ సిబ్బంది బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మేజర్ డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్, సైక్లోన్స్ కావచ్చు, లేకుంటే మేజర్ ఫైర్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఫ్లడ్స్, అట్లాంటి సిచ్యువేషన్లో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పాసెంజర్స్, అక్కడ స్ట్రాండెడ్ పాసెంజర్స్ కావచ్చు, లేదంటే ఇంజ్యూర్డ్ పాసెంజర్స్ కావచ్చు, వాళ్ళని ఏ విధంగా సేఫ్ ప్లేసెస్కి ఏ విధంగా ఎవాక్యుయేట్ చేయాలి, ఇంజ్యూర్డ్ పాసెంజర్స్ అయితే వాళ్ళకి టైమ్లీ మెడికల్ హెల్ప్ ఏ విధంగా మనం ప్రొవైడ్ చేయాలి అనే దాన్ని ఒక మాక్ ఎక్సర్సైజ్ అనేది మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. దిస్ ఎక్సర్సైజ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ యొక్క లైఫ్ని సేవ్ చేయడం. బాపట్ల జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టూరిజం ని మనందరం కూడా ప్రియారిటీగా తీసుకుని చీరాల ఒక మంచి సెంటర్, అదేవిధంగా బాపట్ల ఒక మంచి టూరిజం సెంటర్స్ కాబట్టి ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యతమైన, ఎందుకంటే సర్వీస్ సెక్టర్ రాష్ట్రానికి ఆదాయం తీసుకురాగలిగే సెక్టర్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ, ప్రతి మీటింగ్ లో కూడా టూరిజం గురించి, సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అవసరమైతే అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి రిసార్ట్స్ ఏదైతే ఉన్నాయో చీరాల, బాపట్ల గురించి ప్రయత్నం చేస్తామని చెప్పేసి పని చేస్తాం. షెడ్యూల్ కులాల వర్గీకరణపై అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. కమిషన్ అభ్యర్థన మేరకు ఈ నెల 26 నుండి మార్చి 11వ తేదీ వరకు 45 రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని శాఖల్లో ఎస్సీ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల వివరాల పరిశీలన ఇంకా కొనసాగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన 100వ అంతరిక్ష ప్రయోగం విజయవంతమైందని ఆ సంస్థ చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. దేశంలో నూతన సాంకేతికతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలలో త్వరలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి పి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.